అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు ఇంత సడన్ గా ఇప్పుడు కాదు కదా, నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్ వరకు తప్పకుండా కొత్త ప్రభుత్వం ఇస్తే తప్పకుండా ఆ జీవన్ మనం ఇచ్చేద్దాం. ఇప్పుడైతే ఇది ఉంది కాబట్టి దీన్ని గౌరవించి, ఇప్పుడు కొత్తగా వచ్చారు వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళని గౌరవించి దయచేసి కూల్ గా కూర్చోండి. మనం బడ్జెట్ మీటింగ్ స్టార్ట్ చేద్దాం. టైం అంతా పోతుంది. మనకి ఇప్పుడు అభివృద్ధి ముఖ్యము. ఏదైతే మీడియా అనేది ఇష్యూ వస్తుందో, చట్టసభల్లో, పార్లమెంట్లో, లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ, అసెంబ్లీలో కానీ, జిహెచ్ఎంసీలో కానీ అన్నక్కడ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అదేవిధంగా 10 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీడియా అలో చేసేది. ఈ కార్పొరేటర్ల తపన ఏంటంటే, మరి మీరు కౌన్సిల్లో మీరు మాట్లాడుతున్నారా లేదా మా తరఫు నుండి? సమస్యలు, అనేక సమస్యలు ఎక్కడ వెళ్తే అక్కడ ప్రతి డివిజన్లో కూడా రోడ్లు, డ్రైనేజీలు, వాటర్, స్ట్రీట్ లైట్లు, మౌలిక సదుపాయాలకు దూరమైన ఈ నిజామాబాద్ నగరము ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కౌన్సిలర్ సోదరుడు చెప్పినట్లు ఏదైతే నిధులు ఇప్పుడు కూడా కార్పొరేషన్కి వస్తున్నాయంటే ఆ సెంట్రల్ నుంచే మేజర్గా వస్తూ ఉంది. 15th ఫైనాన్స్ నుంచి కానీ, ఇతర స్కీమ్ల ద్వారా కానీ, అమృత్ స్కీమ్ ద్వారా కానీ మేజర్గా ఫండ్ వచ్చేది సెంట్రల్ నుంచి వస్తుందని తెలుసుకోవాల్సిందిగా నేను మీ అందరికీ కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే నేను బడ్జెట్ చూసినాను, బడ్జెట్ కాపీని, ఇక్కడ రెవెన్యూ ఏదైతే ఇక్కడ నిజామాబాద్లో వస్తూ ఉందో అది ఖర్చులకు లోటు బడ్జెట్. నిజంగా చెప్పాలంటే పట్టణ ప్రగతి ఫండ్స్ నుంచి, 15th ఫైనాన్స్ ఫండ్ నుంచి మనము ఇక్కడ డైవర్ట్ చేస్తూ ఉన్నాము. ఇంకొకటి, మేయర్ గారు ఏదో టైం అయిపోతూ ఉంది, టైం గడిచిపోతూ ఉంది, దయచేసి టైం లిమిట్ పెట్టకండి. ఈ ఒక్కరోజు కాకుండా 2 రోజులు ఎక్స్టెండ్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. 2 రోజులు చేయొచ్చు, 3 రోజులు కూడా చేయొచ్చు. గతంలో మీరు టైం లిమిటేషన్ పెట్టినట్టున్నారు. టైం లిమిటేషన్ పెట్టకుండా ఈ రోజు కాకుంటే బడ్జెట్ కాపీ ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా పోవాలి. 2 రోజుల 3 రోజుల ఈ సమావేశం జరపాలని కోరుతా ఉన్నాను. కార్పొరేటర్స్ అందరికీ, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, నాతో పాటు అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా గారికి, డిప్యూటీ మేయర్ గారికి అందరికీ నమస్కారం. నేను ఎమ్మెల్సీ అయినా మొదటిసారిగా ఈ సమావేశానికి వచ్చాను. మీకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేయర్ గారికి, మీకు అందరు కూడా అభినందనలు. ఇప్పుడు వచ్చిన సమస్య పైన ప్రెస్, మీడియా అనేది ఉంది. మీరు గవర్నమెంట్ జీవో ఏదైతే అంటున్నారో మీరు దయచేసి ఒక రిజల్యూషన్ చేయండి. నెక్స్ట్ మీటింగ్కి మెజార్టీ తీసుకొని నెక్స్ట్ మీటింగ్కి మీడియా అలో చేసే విధంగా మీరు రిజల్యూషన్ చేస్తే లెట్ ఇట్ గెట్ ఫార్వర్డ్ టు గవర్నమెంట్లో ఆ జీవో రివర్స్ చేసే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. చాలా చోట్ల ఈ ఆనవాయితీ ఉన్నప్పుడు మన దగ్గర ఉంది కాబట్టి మెజారిటీ సభ్యుల యొక్క సూచనని గౌరవించి మీరు ఒక రిజల్యూషన్ మూవ్ చేయండి. రిజల్యూషన్ ఒకవేళ పాస్ అవుతే డెఫినెట్గా గవర్నమెంట్కి మూవ్ చేసి ఆ జీవోని రివర్స్ చేసుకునే విధంగా తదుపరి మీటింగ్లో ప్రెస్ నాలెడ్జ్ చేసే విధంగా జీవో ఒకవేళ తీసుకురాకపోతే ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తామన్నమాట. మీకు మీ ద్వారా సభ్యులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.